అయితే ఈ ప్రకటన గ్రంథమును మనము కంపల్సరీ అంటే చాలా జాగ్రత్తగా ఆహ్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్య భాగాన్ని మనము చదువుతాము. వాక్య భాగాన్ని మనము వినడము, అలాగే గ్రహించి దిన జీవితములో మనము అభ్యసించడము అనేది చాలా ఇంపార్టెంట్‌గా మనము ఈ వీటిని గుర్తుపెట్టుకోవాలి. అట్లనే ఆహ్, మొదటి అధ్యాయంలో ఆహ్, వ్య గట్టిగా చదవాలి అని చెప్పి ఇంగ్లీష్‌లో అయితే రీడ్ అలౌడ్ అని ఉంటది. సో, మనము ఇతరులతో కూడా పంచుకోవాలని ఆహ్, ఈ ఈ 4 అంశాలను మనము ఆహ్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి, అలాగే ఈ సెషన్ మధ్యలో అయినా, చివరిలో అయినా మనందరము ఏవైనా క్వెషన్స్ ఉంటే వీలైతే ఏ రోజుకు సంబంధించిన, ఏ సెషన్‌కి సంబంధించిన క్వెషన్స్‌ని లేదా ఏవైనా వేరే వాళ్ళు కూడా ఏమైనా పాయింట్స్‌ని యాడ్ చేయాలంటే, మనము ఏ రోజుటికి ఆ రోజు ఆహ్, ఆహ్, ఆ లిమిట్ పెట్టుకుందాము. కానీ సపోజ్ పదో చాప్టర్‌కెళ్ళిన తర్వాత ఒకటో, రెండో చాప్టర్స్‌లో ఏదైనా పాయింట్స్ గుర్తొస్తే వెనక్కి వెళ్ళేదానికి ట్రై చేద్దాం కానీ, మొదటి చాప్టర్ చదువుకునేటప్పుడు లేదా మొదటి చాప్టర్‌ని మనము అర్థం చేసుకునే సమయంలో 19థ్ చాప్టర్‌లో ఏదైనా ఇంకొకటి ఏదైనా డౌట్ గానీ అట్లా ఏదైనా ఉంటే కొంచెం వెయిట్ చేసి తగిన సమయంలో మనము ఆ పాయింట్స్‌ని రైజ్ చేసుకొని మాట్లాడుకుంటే చాలా బాగుంటదని నేను అనుకుంటున్నాను. అలాగే ఈరోజు వీలైతే కొద్ది సమయము ఇంట్రడక్షన్ లాగా ఈ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఏంటి? ఎవరు రాసారు? ఎక్కడ? ఎట్లా? ఏమి? అనేది ఒక ఇంట్రడక్షన్ కొన్ని నిమిషాలు మనము తెలుసుకోవాలని జెప్పి నేను ఇష్టపడతా ఉంటున్నాను. ఇది ఎవరు రాసారు అని చూస్తే అపోస్తలుడైనటువంటి యోహాను. ఆయన ద యంగెస్ట్ అపోస్టల్ అంటే యంగెస్ట్ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన జన్మ, జీవితము, మరణము చాలా మందికి తెలిసే ఉంటది. కానీ ఒక్కసారి నెమరు వేసుకోవాలని చెప్పి నేను తలస్తా ఉంటున్నాను. ఈయన జెబెదయి, సలోమి వారి యొక్క కుమారుడు. ఆ జెబెదయి, సలోమి కుమారులలో ఆహ్, ఆహ్, యేసు ప్రభుల వారి యొక్క కజిన్ అని కూడా మనము వాక్య భాగంలో చూస్తా ఉంటున్నాం. వారికి ఉరిమెడి వారని అర్థము. బోయెనెర్గసు Brother, ఉరిమెడి వ brother Neil, brother, praise Lord, brother. I don't understand Telugu. Could you please translate a little bit English? ష్యూర్. Ah. Brothers, sorry. Actually, we wanted to do in Telugu, Okay, and brother. then Yeah. we want to do in English if everything goes well. Oh, Because okay. So today is Telugu completely. yeah, because mommy and the older aunties also Oh, okay. joined together. Okay, So brother. maybe Okay. here and there, I think it becomes difficult, Yeah. brother, moving Yeah, here and difficult. there. Yeah, I can't understand. Yeah, we will do it, brother. Sorry, but we will do it once this is done. Okay, brother. Probably Okay. brother is interested also to do it In English. English, Okay. complete English. Yeah. Okay, brother. No problem. Thank you, brother. Thank Thank you. you, brother. Yeah. యాహ్! సో, Go ahead, brother. ఈ 10, 15 సెషన్స్‌ని కంప్లీట్‌గా తెలుగులో కలిగి ఉన్నాము అని, తర్వాత వీలైతే దేవుని చిత్తమైతే ఒకవేళ ఇంగ్లీష్‌కి సెపరేట్‌గా ఇంకా కొన్ని నాన్ తెలుగు ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. వారికి కూడా కలిగి ఉందామని సాల్మన్ బ్రదర్ మేము ఆలోచన చేయడం జరిగింది బ్రదర్. బట్ అదర్‌వైజ్ ఆహ్, యాహ్! వి విల్ ట్రై బ్రదర్ ధర్మారెడ్డి గారు. సో, ఈ బోయెనెర్గసు ఉరిమెడి వారని అర్థము అంటే, ఈ జేమ్స్ ఆహ్, ఇట్లనే యాకోబు, యోహాను వారు బ్రదర్స్‌గా మనం అందరికీ తెలుసు. అయితే ఈయన బాప్తిస్మం ఇచ్చి యోహానుకి శిష్యుడుగా ఉండేవాడు. కానీ యేసు ప్రభువును వెంబడించి యేసు ప్రభువుకు శిష్యుడిగా అవ్వడము, ఈయనకు మారుపేరు ప్రేమకు అపోస్తులుడు అని కూడా ఈయనకి మారుపేరు. ఆహ్, 12 మంది శిష్యులలో 11 మంది ఆ యొక్క సిలువ కార్యం దగ్గర ఉండరు కానీ, చిట్ట చివరిగా ఉన్నటువంటి ఒకే ఒక శిష్యుడు ఎవరు అంటే ఆయననే ఈ యోహాను. ఆయనని యేసు ప్రభుల వారు ఎంతో ప్రేమించారు. యేసును కూడా ఆయన అంత ప్రేమించాడు. సో, ఇక్కడ నాకు ఈ యోహాను భక్తుని గురించి నేను ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా, ఈ యోహాను భక్తుడే అపోస్తలుడు. యోహాను సువార్త వ్రాసారు. యోహాను పత్రికలు 3 పత్రికలు రాసారు.
అలాగే ప్రకటన గ్రంథము రాశారు. ఈయనను గురించిన ఈ యొక్క మాటల్ని నేను ఎప్పుడూ నెమరు వేసుకున్నా కూడా, ఈ ఏకైక శిష్యుడు యేసును ఎంతగా ప్రేమించాడంటే, ఆయన శిలువ కార్యము దగ్గర చివరి వరకు ఆయన ఉన్నాడు. అట్లనే యేసు ప్రభువు కూడా ఈ యోహానును ఎంతో ప్రేమించాడు. వాళ్ళల్లో నీవు నేను ఉంటున్నామా అన్న మాటని ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. మనమందరము యేసు ప్రభువులను ప్రేమిస్తున్నాము. యేసు ప్రభువుల వారు కూడా మనల్ని ప్రేమిస్తున్నారు. ఎంత మిక్కుటముగా మనము నిజంగా యేసు ప్రభువుల వారిని ప్రేమిస్తున్నాము అన్నటువంటి ప్రశ్నను ఈరోజు దేవాది దేవుడు మనకు ఈ సాయంకాల సమయమున తీసుకొని వస్తా ఉంటున్నారు. కాబట్టి ఏదో ప్రేమిస్తున్నాము, ఏదో ఆహ్, ఆచరణలో చర్చికి వెళ్తున్నాము, ఆహ్, దినాలు గడిచిపోతున్నాయి అన్న విధంగా ఉంటున్నామా? లేదా చిట్ట చివరి వరకు, అంతము వరకు మనము యేసు ప్రభుల వారిని ప్రేమించే వారంగా ఉంటున్నామా? ఎందుకంటే ఈయన మరణం ఒకసారి గమనిస్తే, ఈయనని ఆ యొక్క డొ రోమా చక్రవర్తి ఆ నూనెలో కాలే నూనెలో వేసి చంపాలని ప్రయత్నిస్తే, అయినప్పటికీ ఆయన చనిపోడు. ఆ చనిపోయినప్పటికీ అరే! ఈయన ఇంకా చనిపోవడం లేదా అని చెప్పేసి ఆ రోమా చక్రవర్తి పర్సిక్యూషన్ టైమ్‌లో క్రైస్తవులను హింసించే సమయంలో ఆది కాలంలో ఆయనని పద్మాసు అని ఒక, ఒక ద్వీపానికి పంపించేస్తాడు. ఆ యొక్క పద్మాసు అనే ద్వీపములో ఆయన ఒక్కడు ఒంటరిగా ఉంటాడు. అక్కడ ఏ మానవ జాతి ఉండదు. ఆయన ఒక్కడు ఒంటరిగా ఉన్న సమయములో మరి ఎట్లా బ్రతికాడో ఏమో మనకైతే ఊహరించలేము. ఆ సమయములో దేవుడు ఆయనకిచ్చిన దర్శనాలలో ఈ ప్రకటన గ్రంథము అనేది ఆ యొక్క దర్శనం ద్వారా మనం అందరము కూడా ఈరోజు చదవగలుగుతా ఉంటున్నాము. నేర్చుకోగలుగుతా ఉంటున్నాము. కాబట్టి ఈయననే యోహాను సువార్త 3 పత్రికలు, అలాగే ఈ ప్రకటన గ్రంథమును వ్రాసారు. కాబట్టి ఎవరు వ్రాసారు అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ అపోస్తలుడైనటువంటి ద యంగెస్ట్ బిలీవర్ అరౌండ్ 85 ఏడీ, 85 ఆర్ 90 ఆ సమయంలో వ్రాసి ఉండొచ్చు అని మనము గ్రహించగలుగుతాం. అయితే ఈ ప్రత్యేకంగా ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకునేటప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మీ వద్దకు నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే ఈ 22 అధ్యాయాలలో ఈ అనేక వచనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు సరిగా అర్థం కాదు అని చెప్పేసి చాలామంది ప్రక్కన పెట్టేస్తారు. అట్లనే ఈ గ్రంథములో చాలా మటుకు లిటరల్స్‌గా అంటే సాహిత్యపరంగాను, ఉపమాన రూపముగాను, సైన్స్, సింబల్స్ అంటే సూచనాత్మకముగాను వ్రాసి ఉంచినట్లుగా మనము గమనిస్తా ఉంటున్నాం. ఆహ్, అయితే ఈ లిటరల్స్‌గా, ఫిగరేటివ్‌గా, సైన్స్ అండ్ సింబల్స్‌గా మనము చదువుతూ ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన ఆ యొక్క ప్రత్యక్షతని, ఆ అర్థాన్ని చెప్పబోతా ఉంటున్నారు. కాబట్టి ఆ ప్రాఫెటికల్, రెవెలేషనల్ ప్రవచనాత్మకముగాను, స్పిరిచ్యువల్‌గా ఆత్మీయముగాను, అప్లికేషన్‌గాను చాలా, చాలా నేను కనీసం 8 సెమినార్స్‌కి వెళ్ళి ఉంటాను. ఇన్ పర్సన్, తర్వాత ఆన్‌లైన్, వీడియో ఈ విధంగా. నేను, నేను గమనించిన నా చిన్న అనుభవములో చాలామంది ఈ యొక్క ప్రకటన గ్రంథమును థియరీగా, సైన్స్‌ని ఫిగరేటివ్‌గా, లిటరల్స్‌గా వీటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండడము గమనించొచ్చు మనమందరం కూడా. తర్వాత ప్రత్యేకంగా ఆహ్, ఈ ఈ ఏమంటారు? ఈ ప్రకటన గ్రంథములో ప్రతిదీ కూడా సీక్వెన్స్‌గా వ్రాసినట్లు మనము గమనించాం. ఏది కూడా సీక్వెన్స్‌గా రాయలేదు. ఒకవేళ మనము ముందటి చాప్టర్స్‌లో చదువుకుంటే ఆ యొక్క సీల్స్ కానీ, లేదా ట్రంపెట్స్ గానీ, కొన్ని ట్రంపెట్స్ ఒక 3, 4 ఎక్స్‌ప్లెయిన్ చేసి, తర్వాత మధ్యలో వేరే ఆహ్, వేరే కాన్సెప్ట్ లేదా వేరే టాపిక్‌ని అక్కడ వ్రాయడం జరుగుతది. తర్వాత మిగిలిన ట్రంపెట్స్ గురించి ఇంకొక కొన్ని చాప్టర్స్‌లో సో, ఇక్కడ జిగ్‌జాగ్ లాగా మనము ఆహ్, ఈ యొక్క ఆహ్, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఎందుకంటే సీక్వెన్స్‌గా రాస్తే మనుషులు ఒకవేళ రకరకాలైనటువంటి చార్ట్స్ అవి ఇవి రాసేసి మరి ఏం చేస్తారో ఏమో తెలీదు గానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్, ఇక్కడ సీక్వెన్స్‌గా వ్రాసినట్లుగా మనము ఆహ్, వ్రాయనట్లుగా మనము చూస్తాము. అయితే నా మెయిన్ ఫోకస్ అంటే నేను ఈ చాలా సార్లు చదివాను.
విన్నాను. తర్వాత ప్రజలతో, దైవజనులతో తర్కించి చూసిన తర్వాత నాకు ఎక్కువగా నచ్చిన పాయింట్స్ ఏవంటే, వీటిని మనము ఆత్మీయముగా ఈ దినచర్యలో ఏ విధంగా అభ్యాసం చేసుకోవాలి అన్నటువంటి ఈ రైట్ సైడ్ ఉన్న 3 పాయింట్స్‌ని హైలైట్ చేసుకుంటూ, వాటి మీద ఫోకస్ ఉంచుతూ, వాటిని ఎక్కువగా నేను ఆ దృక్పథంలో, ఆ కోణములో ఈ ప్రకటన గ్రంథాన్ని చదువుకుంటూ, నేర్చుకుంటూ పెరగాలని చెప్పి నేను ఆశపడుతూ, నేను మీతో ఆ యొక్క మాటని పంచుకుంటా ఉన్నానండి. more than theory or more than what it is, more than the literal, let us look at in a spiritual aspect and mostly application. చదువుతున్న ప్రతి వాక్య భాగము ఈ దినచర్యలో ఏ విధంగా మనము అభ్యాసము చేసుకోగలుగుతామో, ముందటి సెషన్స్‌లో కూడా చాలా మటుకు ప్రతి సెషన్‌లో కనీసము 4, 5 మెయిన్ అప్లికేషన్ పాయింట్స్‌ని మనం కలిగి ఉండాలని చెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. అయితే మొదటి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఉన్న 20 వచనాలు నేను ఇప్పుడైతే చదవడం లేదు. యాక్చువల్‌గా ఎవరైనా ఒకరు లేదా మనము చదువుతే, గట్టిగా చదివితే మంచిది. ఎందుకు అంటే ఇక్కడ, ఇక్కడ మొదటి 3 వచనాలలో ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఇంగ్లీష్‌లో రీడ్ అలౌడ్ అని ఉంటది. ఈ ఈ వాక్యానుసారంగా మనము ఈ విధంగా మనం చేసుకోవాలి అంటే, మనందరం కూడా ఒకవేళ సెషన్‌కి రాకముందైనా, సెషన్ తర్వాతైనా దయచేసి ఈ వాక్య భాగాన్ని మన యొక్క డైలీ పోర్షన్‌లోనూ, ఫ్యామిలీ పోర్షన్‌లోనూ చదవడము ఉంటే చదివితే చాలా మంచిది అని చెప్పి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా. ఆహ్, వీలైతే నేనేం చేసేవాడినంటే, ఎప్పుడు ఎక్కడైనా చెప్పాలన్నా లేదా నేను చేసుకోవాలని అంటే ధ్యానం చేసుకోవాలన్నా, నా డైలీ పోర్షన్‌లో ప్రకటన గ్రంథాన్ని నేను చదివేవాడిని. సో, ఇన్ అనదర్ వర్డ్స్, ఇప్పుడు జరుగుతున్న ఈ 10 సెషన్స్ ఒకవేళ 10 లేదా 12 వారాలలో, ఈ 12 వారాలు ప్రతి దినము ఒక్కొక్క చాప్టర్‌ని నేను చదువుకుంటూ, ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడతారో వాటిని మనం గ్రహించాలని జెప్పి ఆశపడతా ఉంటున్నాను. దయచేసి గమనించండి. నేను ఒక మాట ఇక్కడ చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. మనము చర్చికి వెళ్తాము. పుల్పిట్ దగ్గర నుంచి దైవజనుడు, దేవుడు ప్రేరేపింపబడిన వాక్య భాగాన్ని మన మధ్యకు తీసుకొని వస్తారు. కానీ నేను ఎట్లా చూస్తున్నానంటే, ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అది సెకండ్ హ్యాండ్ మెసేజ్. ఒకవేళ ఏ దైవజనుడు, ఏ దేవుని బిడ్డ మనతో వాక్య భాగాన్ని పంచుకునేటప్పుడు, అది సెకండ్ హ్యాండ్‌గా మనము చూడాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనము వాక్యము చదివేటప్పుడు డైరెక్ట్‌గా మన హృదయాలను సంధింపచేసి, మనతో మాట్లాడే ఆహ్, ఆ యొక్క ప్రవచనాత్మకముగా రెవల్యూషన్స్‌ని ఏవైతే పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తారో, అవి ఫస్ట్ హ్యాండ్ మెసేజెస్‌గా మనము పరిగణించాలని నేను మీ మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని చదివితే పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్‌గా మనతో ఆ యొక్క సీక్రెట్స్‌ని రివీల్ చేస్తారు. దయచేసి ఈ వాక్య భాగాన్ని ఆహ్, ఈ ప్రకటన గ్రంథము 10 సెషన్స్ లేదా 12 సెషన్స్ ఎన్ని సెషన్స్ అయితే జరుగుతాయో, దయచేసి మన డైలీ డివోషన్స్‌లో గాని, ఫ్యామిలీ పోర్షన్స్‌లో కానీ దయచేసి చదవాలని నేను దేవుని పేరిట మిమ్మల్ని విన్నవించుకుంటా ఉన్నాను. అయితే ఈ మొదటి అధ్యాయము 20 వచనాలు ఈ విధంగా నేను మీకు చూపించాను. చదవలేదు. సమయం లేదు కాబట్టి. ప్రతి సెషన్స్‌లో నేను ఈ యొక్క వాక్య భాగాన్ని వీడియో రూపంలో కూడా నేను చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. నేను యూట్యూబ్‌లో మిస్టికల్ బైబిల్ వీడియోస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ యొక్క ప్రతి చాప్టర్‌ని వీడియో రూపంలో వాళ్ళు చదువుతూ వెనక భాగంలో వీడియోని చూపిస్తూ, ఆహ్, అంటే అది ఉన్నది ఉన్నట్లుగా అని చెప్పి కాదు కానీ, వాళ్ళకు తోచిన ఇమాజినేషన్‌లో వీడియోని చూపిస్తూ వాక్య భాగాన్ని చదవడము జరుగుతా ఆహ్, చదవడము మనము ఆహ్, చూడొచ్చు. కాబట్టి ఆ వీడియోని ఒక 3, 4 మినిట్స్ ఉంటది వీడియో. మొదటి చాప్టర్‌ని
ఉన్న 20 వచనాలను చదువుతూ వీడియో చూపించే ఒక వీడియో క్లిప్‌ని మీ మధ్యకి నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి ఆ వీడియో అందరూ చూడాలని ఇష్టపడతా ఉంటున్నాను. Peace from him which is, and which was, and which is to come. And all kindreds of the earth shall wail because of him. Even so, Amen. I am Alpha and Omega, the beginning and the end, saith the Lord, which is, and which was, and which is to come, the Almighty. I, John, who also am your brother and companion in tribulation and in the kingdom and patience of Jesus Christ, was in the isle that is called Patmos for the word of God and for the testimony of Jesus Christ. I was in the Spirit on the Lord's day, and heard behind me a great voice. కాబట్టి ఈ వీడియో నేను ఎందుకు చూపించానంటే, మనము వాక్య భాగాన్ని చదువుతూ మన ఊహకు, ఆ ఇమాజినేషన్‌కి ఎంత మాత్రం అర్థం చేసుకోగలుగుతామో అది బాగుంటదన్న తపనతో నేను చూపించాను. అయితే చాలామంది ఈ బుక్ ఆఫ్ రెవల్యూషన్ చదవటానికి ఆహ్, కొంచెము ఎందుకో వెనకాడతారు. దానికి మొదటి రీజన్ ఏంటంటే, ఈ సైతానుడు మనల్ని ఆ బుక్ ఆఫ్ రెవల్యూషన్ దగ్గరికి పోనివ్వకుండా, మనకు ఏదో ఒక కొన్ని కారణాలు చూపిచ్చి, మనల్ని అక్కడికి పోనీయకుండా ఎందుకంటే బేసికలీ సేటన్ అతను చాలా ఎక్కువగా భయపడే టెరిఫయింగ్ అయ్యేటటువంటి ఆహ్, సబ్జెక్ట్ ఏది అంటే ఈ బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఎందుకంటే దీంట్లో వాడి యొక్క జడ్జిమెంట్‌ని, వాడి యొక్క డెస్టినీని ఇక్కడ వ్రాయబడినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి మనల్ని చదవనివ్వడు. మనల్ని ఎట్లో ఒకట దూరంగా చేయడము అట్లా చేస్తాడు. లేదా ఆహ్, ఇంకా ఈ వాక్య భాగంలో ప్రకటనలో ఉన్నటువంటి కొన్ని అంశాలను క్రిస్టెండమ్‌లో 2 గ్రూపులుగా కూడా డివైడ్ అయ్యే విధంగా కూడా ఆహ్, ద మన దేవుని బిడ్డల్ని కూడా కన్‌ఫ్యూజన్‌లో పెట్టే విధంగా కూడా ఆహ్, మిస్‌లీడ్ చేయడము, మిస్‌ఇంటర్‌ప్రెట్ చేసే విధంగా గ్రూపులుగా విడిపోవడము ఆహ్, చేస్తా ఉంటాడు. కానీ వీటన్నిటిని గమనించిన నేను అన్నిటికంటే ఎక్కువగా ఎందుకంటే వాడు ఏదైతే ఎక్కువ హేట్ చేస్తాడో దాన్ని ప్రత్యేకంగా ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉండే ఈ బుక్‌ని మనం ఎక్కువగా ప్రేమించి ఆస్వాదించాలని చెప్పి పని కట్టుకొని మనము ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదివితే నిజంగా ఎంతో ఆశీర్వదింపబడతాము అని చెప్పి మరి ఒకసారి నేను మీ మధ్య విన్నవించుకుంటూ ఉన్నానండి. అయితే ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ప్రసాద్ రెడ్డి అంకుల్ అని మీకందరికీ చాలా మందికి తెలిసి ఉంటది. అనంతపురంలో చర్చిలో మాట్లాడుతా ఉంటారు. ఆ అంకుల్ ద్వారా నేను కూడా 2, 3 చోట్ల అంకుల్ మెసేజెస్ వినడము జరిగింది. అయితే ఆ అంకుల్ చెప్పినటువంటి ఒక స్టోరీని మీ మధ్యకి నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే సముద్రములో ఒక బురుజు ఉంది. బురుజు అంటే చిన్న కోట అనుకుందాం. అని అంకుల్ చెప్పిన విధంగానే నేను చెప్తున్నాను. ఇది నా స్టోరీ కాదండి. సో, సముద్రంలో ఒక బురుజు ఉంది. ఆ బురుజులో తేనె ఉంది. ఆ తేనె నేను తిన్నాను. దయచేసి గుర్తుపెట్టుకోండి. సముద్రము, సముద్రంలో ఒక కోట, బురుజు. ఆ బురుజులో తేనె ఉంది. తేనె తిన్నాను. ఓన్లీ 4 వర్డ్స్. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సముద్రము, బురుజు, తేనె, తిన్నాను. ఈ 4 వర్డ్స్‌లో 4 పదాలలో కొన్ని అక్షరాలను మాత్రమే మనము తీసుకొని గుర్తుపెట్టుకోగలిగితే ప్రకటన గ్రంథము చాలా ఈజీగా మనకు గుర్తుంటదండి. ప్రకటన గ్రంథంలో ఉన్న 22 అధ్యాయాలు 2 విధాలుగా మనం చూస్తే మొదటి 11 అధ్యాయాలు ఒక భాగముగాను, రెండవ 11 అధ్యాయాలు ఇంకొక భాగముగాను.
కాబట్టి మొదటి 11 అధ్యాయాలలో మళ్ళీ చిన్న చిన్న భాగాలుగా 3 భాగాలు, రెండవ 11 అధ్యాయములో 4 భాగాలను మీకు నేను ఇక్కడ పైన 3+4+4 = 11 అని ఒక భాగముగాను అలాగా ఉంది కదా! కాబట్టి ఈ మొదటి 3 అధ్యాయాలు అంటే మొదటి 11 అధ్యాయాలలో ఉన్న 3 భాగాలను ఈ లెఫ్ట్ సైడు సముద్రము, బురుజు అనే 2 పదాల నుండి మనం తీసుకోవచ్చు. సా అంటే సంఘములు, ము అంటే ముద్రలు, బు అంటే బూరలు, రు అంటే రూపములు, తర్వాత రైట్ సైడ్ ఉన్న తేనె తిన్నాను అన్న 2 వర్డ్స్ నుంచి 7 నాశనములు, 7 నూతనములు. దయచేసి అన్ని బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెవెన్స్. అన్నీ కూడా 7, 7, 7గా దేవుడు మనకు వ్రాయించడము, అలాగే మనం చదువుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే 7 సంఘములు, 7 ముద్రలు, 7 బూరలు అది మొదటి 11 అధ్యాయాలు. నెక్స్ట్ 11 అధ్యాయాల్లో 7 రూపములు, 7 తెగుళ్ళు, 7 నాశనములు, 7 నూతనములు అన్న ఈ 22 అధ్యాయాల బుక్‌ను మనము ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అన్నీ సెవెన్స్ కదా! సంఘాలు 7, ముద్రలు 7, బూరలు 7 ఇలాగా. కాబట్టి ఈ స్టోరీని గుర్తుపెట్టుకోండి. మనం ఈజీగా ఈ 7 సెవెన్స్‌ని ఈజీగా మనము కంప్లీట్ చేసుకోవచ్చు. సాల్మన్ బ్రదర్‌తో నేను మాట్లాడుతున్నప్పుడు బుక్ ఆఫ్ రెవల్యూషన్ 7 సెవెన్స్ కదా! మనము 7 వీక్స్‌లో 7 సెషన్స్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు కదా బ్రదర్ అన్నప్పుడు ఇంకొక 2, 3 సెషన్స్ ఏమైనా కొన్ని టాపిక్స్ డీప్ డైవ్ చేసేదానికి మనము వెచ్చించొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, మొదటి 3 ఆహ్, వచనాలను ఒకసారి గమనిస్తే ఇక్కడ ఒక 9 ఇంపార్టెంట్ పాయింట్స్‌ని మనము ఇక్కడ గమనించగలుగుతాము. ఒకవేళ బ్రదర్ నేను ఇలాగ కంటిన్యూ చేయమంటారా? ఎవరైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే వాళ్ళ హ్యాండ్ రైజ్ చేస్తే ఐ కెన్ వెయిట్ అండ్ గో విత్ దోస్ క్వెషన్స్. ఎవరికైనా ఏవైనా యాడ్ చేయాలన్నా క్వెషన్స్ ఏవైనా ఉంటే దయచేసి ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఆర్ అన్‌మ్యూట్ చేసుకొని ఫీల్ ఫ్రీ. అదర్‌వైజ్ ఐ విల్ గో. మోస్ట్ ప్రాబబ్లీ నేను ఒక 35, 40 మినిట్స్ మాట్లాడతాను. అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా మిగిలిన కొంత సమయం మనము ఓపెన్‌గా అందరం కలిసి మాట్లాడుకొని ఏవైనా క్వెషన్స్ కానీ, ఏవైనా పాయింట్స్ కానీ యాడ్ చేసుకొని మనము ఆ సమయాన్ని కూడా కలిగి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అయితే ఈ మొదటి 3 వచనాలలో మనము 9 మంచి ప్రాముఖ్యమైన అంశాలను మనము ఇక్కడ గమనించవచ్చు. ఏదంటే ఇది యేసు ప్రభువుల వారు యొక్క రెవల్యూషన్. ఇది యేసు ప్రభువుల వారి యొక్క రెవల్యూషన్. యేసు ప్రభువుల వారి ప్రత్యక్షత. అది ఎవరికి చూపించబడింది అంటే అపోస్తలుడైనటువంటి యోహాను భక్తునికి. కాబట్టి ఇక్కడ తన దాసులకు కనపరచుటకు తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇది దేవుని వాక్యము. యేసు ప్రభువుల వారి యొక్క సాక్ష్యము. ప్రవచన వాక్యములు చదువువారు ధన్యులును. ఈ ప్రవచన వాక్యము వినువారు ధన్యులును. ప్రవచన వాక్యము గైకొనువారు ధన్యులు. ఈ ప్రవచన వాక్యము మనము ఇతరులకు కూడా పంచుకోవడము మంచిది అన్నటువంటి 9 అంశాలను నేను మీ మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నాను. ప్రత్యేకంగా బ్రదర్ రామ్ మొదటి ప్రార్థన చేసినప్పుడు బ్రదర్ నొక్కి ఎంఫసైజ్ చేసినటువంటి మాట ఏంటంటే ఒబీడియన్స్. అయ్యా మేము ఒబే చేసేటట్లు, మేము గైకొని విధేయత చూపించే ఆ మనసును మాకివ్వమని బ్రదర్ ప్రార్థనలో గుర్తు చేశారు. కాబట్టి వాక్య భాగాన్ని మనం వింటున్నామేమో, కానీ దయచేసి దేవుని బిడ్డలారా వినడము, చదవడము అవే కాకుండా మరి ముఖ్యంగా మనము గైకొని డే టు డే లైఫ్‌లో అభ్యాసము చేసే విధంగా మనము ఎక్విప్ చేసుకోవాలని చెప్పి, అందుకోసం మనము రెడీగా ఉండాలని చెప్పి ఇక్కడ నేను దేవుని పేరిట మిమ్మల్ని అడుగుతా ఉంటున్నాను. కాబట్టి ఈ 9 వచనాలలో 9 అంశాలలో కూడా
ప్రాముఖ్యంగా ఒకవేళ 3 అంశాలను మనం ఇక్కడ చూస్తే, మొదటి 3 వచనాలలో చదువువారు ధన్యులు, వినువారు ధన్యులు, ఇందులో గైకొనబడినటువంటి సంగతులను గైకొనువారు ధన్యులు అని చాలా క్లియర్‌గా వ్రాయబడి ఉంటది. నిజంగా దేవాది దేవుడు నిన్ను, నన్ను ఈ సాయంకాల సమయమున మనల్ని ఒక గుంపుగా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని, వాక్య భాగాన్ని మనము చదువుకొని, నేర్చుకొని, కలిసికట్టుగా తీసుకొని వచ్చారు అంటే, మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణకి విధేయత చూపించిన వారము. ఆ విధేయతను అదే విధంగా కంటిన్యూ చేస్తే, మన డైలీ లైఫ్‌లో మనము ఈ సంగతులను అభ్యసిస్తే, నిజంగా మనము ఇంకా మరి ధన్యులముగా ఉంటామని చెప్పి, ఇక్కడ దేవుడు తన యొక్క వాక్య భాగాన్ని మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి దయచేసి చదవాలి, వినాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన దినచర్యలో, మన జయ జీవితములో ఆ యొక్క మాటల్ని మనము అప్లై చేసే విధంగా దయచేసి గమనించండి. నా నా నేనెక్కడ ఒకవేళ మాట్లాడుతున్నా, ఎవరితోటి బ్రదర్స్ తోటి మాట్లాడుతున్నా, థియరీ కంటే మోస్ట్‌లీ మనము అప్లికేషన్ వైపు ఎక్కువ ఫోకస్‌ని కలిగి ఉండాలని నేను ఇష్టపడతా ఉంటున్నానండి. దయచేసి మనము ఆ అప్లికేషన్‌ని ఆహ్, మీద ఎక్కువ ఎంఫసిస్‌ని పెట్టుకుందాము. నెక్స్టు ఒక 3 వచనాలను చూస్తే 5, 6, 7 వచనాలలో త్రిత్వాన్ని తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క ఆహ్, ఉనికిని, తర్వాత వారి యొక్క గుణగణాలను, వారిని గురించినటువంటి ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ, తర్వాత మొత్తం క్రొత్త నిబంధన గ్రంథం అంతా కూడా ఒక సమ్మరీగా 4, 5, 6, 7 వచనాలలో ఉంటది. ఆల్ డాక్ట్రిన్స్, మేజర్ డాక్ట్రిన్స్ అంటే అన్నీ కాదు కానీ మేజర్ డాక్ట్రిన్స్‌ని ఈ 4 వచనాలలో మనము చాలా చక్కగా గమనించగలుగుతాం. కాబట్టి దయచేసి ఒకసారి చూస్తే ఈ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఔట్‌లైన్‌ని 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటది గదా! నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని అన్నటువంటి మాట. యోహాను భక్తునికి అక్కడ దర్శనంలో విన్నటువంటి ఆ యొక్క మాటలేంటంటే, నీవు చూచిన వాటిని, విన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని. చాప్టర్ 1 ఆయన చూచినవన్నీ కూడా లిఖింపబడి ఉన్నాయి. 2, 3 చాప్టర్స్‌ని మనం చూస్తే థింగ్స్ దట్ ఆర్ అంటే ఉన్న వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగా చాప్టర్ 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనం చూస్తే, ఆ అధ్యాయాలన్నీ కూడా కలుగబోవు వాటిని, థింగ్స్ దట్ ఆర్ కమింగ్ అని మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ 22 అధ్యాయాల యొక్క ఔట్‌లైన్‌ని చూస్తే చర్చ్ ఏజ్ అంటే 7 చర్చెస్, ఆదిమ సంఘాలు మనము ఒకసారి గుర్తు చేసుకుంటే, మొదటి ఆదిమ సంఘము దగ్గర యోహాను భక్తుడు, అపోస్తలుడైనటువంటి యోహాను నంబర్ 1 ఉంది కదా! అక్కడ ఆహ్, ఆహ్, కాలమానము ప్రకారము ఆయన అక్కడ ఉన్నాడు అని మనము అర్థం చేసుకోవచ్చు. చాప్టర్స్ 2-3 చూస్తే మిగిలిన 5 సంఘాలు లేదా 6 సంఘాలు అక్కడ ఉన్నటువంటి 7 సంఘాలకి ఆయన వ్రాసినటువంటి ఆ యొక్క పత్రికలో ఆ దినాలలో మనలాగా ప్రింటింగ్ మీడియా ఉండకపోవచ్చు కదా! కాబట్టి ఆయన మరి ఎట్లా రాసాడో మనకు తెలీదు కానీ, ఆ లెటర్‌ని ఒక్కొక్క చర్చికి వ్రాసినటువంటి ఆ లెటర్‌ని ఒక ఎల్డరు ఆ చర్చిలో గట్టిగా చదివితే, ఆ చర్చి సంఘ సభ్యులందరూ వినేవాళ్ళేమో. అందుకోసము రీడ్ అలౌడ్ అని ఉంటది మొదటి 3 వచనాలలో. కాబట్టి ఆ పత్రికలు రాసినటువంటి ఆ 7 సంఘాలకి ఆ సంఘ పెద్దలు, సంఘ సభ్యులకు పుల్పిట్ దగ్గర నుంచో మరి ఎక్కడి నుంచో వినిపించడము జరుగుతది. తర్వాత 4వ చాప్టర్ నుంచి 22వ అధ్యాయం వరకు మనము గమనిస్తే ఇంకా ఏమైతే జరగబోతాయో వాటి గురించి వ్రాసినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి. ఈ ప్రకటన గ్రంథం మనం చదువుకునేటప్పుడు క్రాస్ రెఫరెన్స్ కూడా చేస్తాము. దానియేలు గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉంది, తర్వాత ఇంకా వేరే వేరే బుక్స్‌లో కూడా రెండవ రాకడ గురించి మత్తయి 24వ అధ్యాయం కానీ,
తర్వాత ఇలాగా అనేక అధ్యాయాలలో, అనేక బుక్స్‌లో మనము క్రాస్ రెఫరెన్స్ చేసుకుంటూ కూడా నేర్చుకుంటాము. ఒకసారి మనము ఈ ఈ పిక్చర్స్‌ని చూస్తే చర్చ్ ఏజ్, ఆ 7 సంఘాల కాలము, థింగ్స్ దట్ ఆర్ ఉన్న వాటిని, తర్వాత నెక్స్ట్ చాప్టర్స్ ని మనము వినే వాటిని, తర్వాత జరగబో వాటిని అలాగ మనము అర్థం చేసుకోవచ్చు. ఒకసారి గమనిస్తే ఈ రెడ్ యారో లైన్ ఓల్డ్ టెస్టమెంట్, అంటే పాత నిబంధన గ్రంథ కాలముగా మనము చూడొచ్చు. తర్వాత చర్చ్ ఏజ్ 7 సంఘాలు. అలాగా మనము ఇంకొక ఇమేజ్‌లో చూస్తే ప్రెజెంట్ ఏజ్. ఆ ప్రెజెంట్ ఏజ్ ఎండ్ ఆఫ్ ద డేస్ ఉన్నాయి కదా! చర్చ్ ఏజ్ అని కూడా చాలామంది స్కాలర్స్ చెప్తారు. లాస్ట్ డేస్. ఈ 7 సంఘాల కాలములో ఏమైతే వ్రాయబడి ఉందో, ఈరోజు మన సంఘాలకు కూడా దేవుడు అదే వాక్య భాగాన్ని మనం అన్వయించుకునే విధంగా కూడా ఉంది అని కూడా, ఆ చర్చ్ ఏజ్ అంటే ఇంకా చివరి లాస్ట్ ఏజ్ అని మనము ఆహ్, గమనించగలుగుతామనమాట. ఏజ్ టు కమ్ అంటే ఇంకా రాబోవు కాలము. ఆ రాబోవు కాలం గురించి ఏమైతే ఉన్నాయో నెక్స్ట్ చాప్టర్స్‌లో మనము చదువుకోగలుగుతాము. ఆహ్, అయితే ఈ 7 సంఘాలు ఎక్కడ ఉన్నాయి అని చూస్తే, ఆ దినాలలో ఏషియా ఏషియా మైనర్ అని అంటారు. ప్రాబబ్లీ ఈరోజు ఒకవేళ టర్కీ దేశము కావచ్చు. ఆ టర్కీ దేశములో సిరియా, టర్కీ ఆ ప్రాంతాలలో ఉండే ఈ సంఘాలు. ఈ 7 సంఘాలు అప్పట్లో ఆహ్, ఈ ప్రాంతంలో ఉన్నాయి. అయితే ఏషియా ఇప్పుడు చాలా పెద్ద కాంటినెంట్ అయిపోయింది. ఒక ఖండం అయిపోయింది. ఆ దినాలలో ఈ 7 సంఘాలు ఎక్కువ అంటే మేబీ 50 మైళ్ళు, 30-50 మైళ్ళ దూరంలోనే ఒక్కొక్క సంఘము ఉండేటివి. ఆ సంఘాలకు అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు రాసినటువంటి ఆ పత్రికలు మనము 2, 3 చాప్టర్స్‌లో చదువుకుంటాము. అయితే ఈ దినము ఇంట్రడక్షన్ గాను, తర్వాత ఇంతవరకు కలిగి ఉండాలని చెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. అయితే ప్రతి సెషన్‌లో ఒక బిగ్ ఐడియా, వీలైతే ఒక మెమరీ వర్స్‌ని మనము క్యాచీగా నెమరు వేసుకునేదానికి, మళ్ళీ ఈ వారమంతా కూడా వాటిని మనము నెమరు వేసుకునే విధంగా ఉండాలని జెప్పి నేను ఒక మెమరీ వర్స్ లేదా ఒక బిగ్ ఐడియాను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉంటున్నాను. ఈ దినపు మెమరీ వర్స్‌ని మనము గుర్తు చేసుకుంటే, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనంను మనము ఈ వారము యొక్క మెమరీ వర్స్‌గా మనం తీసుకోవచ్చు. ఇదిగో ఆయన యేసు ప్రభుల వారు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. నేను నిజంగా చూడబోతా ఉంటున్నాం. ఆ యేసు ప్రభుల వారిని చూడబోయే ఆ సమయాల్ని మనము కలిగి ఉండాలని మనము చాలా ఆతృతగా, చాలా జిజ్ఞాస కలిగిన వారముగా. ఎందుకంటే ఈ సైతానుడు మనల్ని చదవనివ్వకుండా చేస్తాడు. కానీ మనము విధేయతతో, హంబుల్‌గా, భయముతోనూ, భక్తితోనూ ఎప్పుడైతే ప్ర బ్ దేవాది దేవుని యొక్క పాదాల చెంతకు వస్తామో, ఆయన మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ, మనల్ని ప్రిపేర్ చేస్తారు. ఈ యొక్క రెండవ రాకడ కొరకు, రాప్చర్ కొరకు మనమందరము ప్రిపేర్ అవ్వాలని చెప్పి నేను ఈ యొక్క దినపు సెషన్‌ని ముగించాలని, చివరిగా ఒక పాటను మీకు వినిపింపజేసి ముగించాలని చెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. దాని తర్వాత ఒక 10 మినిట్స్ మనందరము కలిసి వి కెన్ షేర్ అవర్ ఇన్‌పుట్స్, ఆర్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ క్వెషన్స్ వి విల్ ఆల్ టుగెదర్ లుక్ ఇంటూ దోస్ క్వెషన్స్ అండి. ఈ పాట అవ్వగానే నేను ఆహ్, ఐ విల్ గివ్ యూ ఓవర్ టు సాల్మన్ బ్రదర్.
బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి. నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము. నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. అవును స్వామి. మీరు ఆ యొక్క బ్రతుకు దినాలు లెక్కించే ఆ యొక్క నేర్పును నేర్పించమని బ్రతిమాలుకుంటున్నాము. అయ్యా, ఈ యొక్క భూమిని మేము వీడే గడియ ఎప్పుడుందో మాకైతే తెలియదు కానీ స్వామి మీకు సమస్తమును తెలుసును. అయ్యా, మరి ఒకవేళ మేము ఇంకా కొంతకాలం ఇక్కడ ఉంటే కేవలము అయ్యా మరి ఇంకా మీ స్వరూపంలోనికి మార్చబడేందుకు ఆ సమయాన్ని మేము వెచ్చించుకునే దానికి సహాయం అనుగ్రహించండి. అయ్యా మరి సంవత్సరాలు దాటిపోతా ఉంటున్నాయి.
ప్రభా మేము ఏమేమో ఈ భూమి మీద కలలు కంటున్నామేమో, కానీ ప్రభా మీ యొక్క రాకడ కొరకు మేము మీ యొక్క ఎత్తబడే గుంపులో ఉంటూ అయ్యా మరి మీతో మేము కలిసి నిత్యత్వంలో జీవించేదానికి సహాయం అనుగ్రహించమని అందు నిమిత్తమై ఈ ప్రకటన గ్రంథపు ధ్యానంలో ప్రభా మరి మీరుండి మీరు మాతో ప్రభా మరి మమ్మల్ని ముందుకు నడిపించమని చిన్న ప్రార్థన క్రీస్తు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకొంచుంటున్నాము స్వామి. ఆమేన్. 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 Amen. ఆమేన్.